హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. సో మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వచ్చేసి మా ఇంట్లో పోచమ్మ బోనాలు అనమాట. ఆషాఢంలో చేసుకునే పోచమ్మ బోనం అనమాట. సో వీలైనంత వరకు వీడియో అయితే క్యాప్చర్ చేస్తా, చూసేయండి. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఇక్కడ అంటే మహారాష్ట్రలో ఎలా జరుగుతుందో మీకైతే తెలుస్తుంది అనమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో మేమైతే థర్డ్ ఫ్లోర్ లో ఉంటామని మీ అందరికి తెలుసు కదా. ఇప్పుడైతే నేను కిందికి వచ్చానమాట. కింద అత్తమ్మ వాళ్ళు ఉంటారు గ్రౌండ్ ఫ్లోర్ లో. బికాజ్ వాళ్ళకి కొంచెం మోకాళ్ళ నొప్పులు అని చెప్పేసి వాళ్ళు కింద ఉంటున్నారు. లేదంటే అంతకుముందు అందరం థర్డ్ ఫ్లోర్ లోనే ఉండేవాళ్ళం అనమాట. సో పెద్దవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే మనం పండగ చేసుకుంటాం కాబట్టి మేమైతే అత్తమ్మ మావయ్య దగ్గరికి అయితే వచ్చేసినాము. వచ్చేసరికి ఆల్రెడీ అత్తమ్మ అయితే బోనం వండారు. నేను వచ్చేసి బెల్లప్పాలు చేస్తున్నా. అత్తమ్మ బెల్లప్పాలు ఒత్తుతున్నారు, నేనైతే కాలుస్తున్నాను అనమాట. సో ఒకవైపు రైస్ అయితే అయిపోయింది. సో బెల్లప్పాలు అలా చూడండి మా అత్తమ్మ అయితే చేస్తుంది. ఆ పిండి ఎలా కలపాలనేది నేను వాయిస్ ఓవర్ లో చెప్తాను, మీరు కావాలనుకుంటే చేసుకోండి. బికాజ్ కలిపేటప్పుడు నేనైతే వీడియో తీయలేదన్నమాట. నేను వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. సో ఏం లేదండి, సో మనమైతే ముందుగా బెల్లంని తురిమేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం అయితే నార్మల్ గా కరిగించుకోవాలండి. అస్సలు వేడి చేయకూడదు. వేడి చేస్తే ఆ ఆనకం పాకం వచ్చేలాగా వేడి చేయాలి. లేదంటే నార్మల్ గా ఇట్లా వాటర్తో కొద్దిగా వాటర్ యాడ్ చేసి బెల్లంని కరిగించుకొని అందులో కావలసినంత బియ్యం పిండి వేసుకొని కలుపుకుంటే మనకు ఈజీగా బెల్లప్పలు అయితే వచ్చేస్తాయి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా బాగుంటాయి. చేయరాని వాళ్ళు అంటే అరిసెలు చేయరాని వాళ్ళు ఇలా బెల్లప్పాలు చేసుకుంటే చాలా బాగుంటది. ఎందుకంటే అరిసెలు ఆనకం పట్టాలి, పాకం రావాలి, మనతోటి కాదు కాబట్టి సో మనం ఈ బెల్లప్పాలతో సరిపెట్టుకోవచ్చు. సో ఇక్కడ మేమైతే ఆల్రెడీ అత్తమ్మ బోనం అయితే వండేశారని చెప్పాను కదా. ఇక్కడ మేమైతే బోనంలో పసుపు వేసి అయితే వండుతాం అనమాట. సో పసుపు వేసి బోనం అయితే వండేసినాము. తర్వాత బోనం అయితే క్లీన్ చేసేసి పసుపు అది పెట్టేసి పసుపు కుంకుమ బొట్లు అయితే ఇలా పెట్టుకొని అలంకరించుకోవాలన్నమాట. సో అందరికీ తెలిసిందే కదా బోనం ఎలా అలంకరించుకుంటాము, అలానే ఈ పోచమ్మ తల్లి బోనం కూడా అలంకరించుకుంటాం. ఇక్కడ మహారాష్ట్రలో ఏంటంటే బోనంతో పాటు అమ్మవారికి పచ్చగూర పెడతారండి. అదే తోటకూర, కల్లగూర, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా అయితే పిలుస్తూ ఉంటారు కదా. ఎక్కువగా చెప్పాలంటే తోటకూర అంటూ ఉంటారు. సో అది మెయిన్ అన్నమాట. ఇక్కడ పిల్లలు అయితే టీవీ పెట్టుకొని ఆడుతున్నారు, చూడండి ఎలా ఆరొస్తుందో. సో ఇంకా పుట్నాలు, బెల్లం, ఓమ అది ప్రసాదం అనమాట. తర్వాత ఉల్లిపాయలు, అగరబత్తి, పసుపు కుంకుమ, బెల్లప్పాలు, సో ఇవన్నీ అయితే మనం అమ్మవారికి పెట్టడం జరుగుతుంది అనమాట. రైస్ అయితే ఆల్రెడీ అయిపోయింది. రైస్ వచ్చిన తర్వాత వండుకోవడం కొద్దిగా లేట్ అవుతుందని చెప్పేసి ముందే అండేసినాం అనమాట. నెక్స్ట్ ఇదైతే తోటకూర అండి. చూడండి దేవుడి నైవేద్యం మనం వండుకుంటే సరిపోతుంది. మనం కూడా తినొచ్చు, తినొద్దని ఏం లేదు. సో అదనమాట. సో బోనం అయితే రెడీ అయిపోయింది. బోనం పూజించిన తర్వాత ఒక బౌల్లో తోటకూర అండ్ అలాగే ఇంకో బౌల్లో పెరుగు అయితే వేసుకొని వెళ్తున్నాం అనమాట. మేము పెరుగు కంపల్సరీ అండి. నైవేద్యం అవన్నీ పెట్టిన తర్వాత ఇందులో అయితే అగరబత్తి, పసుపు, కుంకుమ, ఉల్లిపాయలు, పూలార్లు పూలదండలు ఇవన్నీ అయితే కవర్లో కొబ్బరికాయ ఇవన్నీ పెట్టుకొని మేమైతే రెడీ అయిపోయామన్నమాట. ఆ బౌల్లో వచ్చేసి బోనం పెట్టేసుకున్నాము. వేప కొమ్మలు కూడా పెట్టినాం అనమాట. సో అది అల్లికలతో కూడిన కర్చీఫ్ కదా, మీకు తెలిసే ఉంటది. సో తిను మా అత్తమ్మ అనమాట. సో మేమైతే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. సో మా ఇంటి ఆడపడుచు అనమాట మన హరిని. సో హరినికి అయితే బోనం ఎత్తించాను. సో అలా మేమైతే గుడికి వెళ్తున్నాం అన్నమాట. సో ఎట్టకేలకు మేమైతే గుడికి రీచ్ అయిపోయినాం. మేము బైక్ మీద, అత్తమ్మ వాళ్ళు అయితే ఆటోకి అయితే వచ్చేసారు. ఈ గుడి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా, వరాల దేవి అండి. అక్కడనే పోచమ్మ కూడా ఉంటది. ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను ఆషాఢంలో బోనాలు జరుగుతాయి, ఎలా ఉంటది ఏంటి చూపిస్తా అని చెప్పేసి. సో చూడండి ఎంత క్రౌడ్ ఉందో. అండ్ చాలా వరకు మొదట్లోనే అందరు చేసుకుంటారు. మాకు ఇంకో 2 వీక్స్ ఉంది అంతే, అందుకని మేమైతే చేసేసుకున్నాము. అక్కడ నైవేద్యం అయితే పెడుతున్నాము. ఆకులు తెలుసు కదండి, ఇస్తారాకులు కుడతారు కదా, మోతకాకులు. సో అవైతే వేసి మన పసుపన్నం, పచ్చగూర, బెల్లప్ప, ఇంకా పెరుగు అవి వేసి అయితే నైవేద్యం పెట్టేశామన్నమాట. సో ఈ వీడియో అంతా మా వారైతే క్యాప్చర్ చేస్తున్నారు.
అండ్ అలాగే మెయిన్ అమ్మవారికి ఇష్టమైన కళ్ళు కోడి కూడా ఉంటది. సో చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ పులార్లు వేద్దామని చెప్పేసి నేనైతే తీస్తున్నాను అనమాట. ఇవాళ చాలా క్రౌడ్ అయితే తక్కువగా ఉంది, లేదంటే అసలు మనిషి మెసలడానికి ప్లేస్ కూడా ఉండదన్నమాట. అండ్ అక్కడ నా ఎక్స్ప్రెషన్ ఏంటంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా వారు వీడియో తీస్తారని చెప్పేసి. ముందుగా చెప్పున్నాను వీడియో తీయండి అని చెప్పి. చూడండి ఎన్ని యాంగిల్స్ లో వీడియో తీసాడో. సో మా రిహాన్ అయితే పాట పాడుతుండు మన బ్యాక్గ్రౌండ్ లో కదా రిహాన్. సో అదన్నమాట. అలా అక్కడైతే చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే ఫుల్. చూడండి. అండ్ అవి వచ్చేసి ఓమా ఇంకా పుట్నాలు బెల్లం అన్నమాట. అదే మనం ఎక్కువగా పోచమ్మ తల్లికి అయితే పెడుతూ ఉంటాము. సో తర్వాత ఇక్కడ మా వారైతే కోడి తీసుకొచ్చి ఆ అమ్మకైతే ఇస్తున్నారు అనమాట. కోడికి బొట్టు పెట్టేసి కళ్ళు ఇంకా వాటర్ తాగిచ్చి మొక్కుకుంటాం కదా, సో అలాగే మొక్కుకుంటున్నాము. అక్కడ జరిగిన చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, ఆ ఎదురుగా ఎల్లో కలర్ శారీ కట్టుకుని అమ్మ ఉంది కదా, నేను వీడియో తీస్తా అంటే నేను బాగా అడిగినా అని అడుగుతుంది అనమాట. చూడొచ్చు మీరు అది కూడా. సో అట్లా. సో ఈ కోడ్ అయితే రెడీగా ఉందన్నమాట అమ్మవారి కోసము. సో పిల్లలు ఈ వర్షాకాలం కదా అండి, వర్షాకాలం కాబట్టి అంతా అక్కడ తడిగా ఉంటే పిల్లలకు అంత ఇష్టం అనిపించలేదు. సో ఇక్కడ అమ్మవారి అంటే వరాలదేవి అనే అమ్మవారు ఉంది కదా, ఆ అమ్మవారి గుడికి ఎదురుగా అయితే అండ్ పోచమ్మ తల్లికి పక్కన హోమగుండం అయితే ఉంటది. అక్కడ కూడా నైవేద్యాలు అయితే పెడుతుంటారు. పోచమ్మ కాడ నేను పెట్టినా, ఇక్కడైతే మా అత్తమ్మ పెడుతున్నారు. సో చూడండి, ముందుగా పసుపన్నం, పచ్చగూర, పెరుగు అండ్ అలాగే బెల్లప్పలు అయితే పెడతారు అనమాట. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, ఆ పక్కనున్న అమ్మ వాళ్ళ బౌల్ పైన అయితే మా అత్తమ్మ అప్పాలు పెట్టినారనమాట. సో అవి వాళ్ళే అనుకొని వాళ్ళైతే తీసేసుకున్నారు. మేము జోక్ ఫీల్ అయినాం, అయ్యో అత్తమ్మ ఏంటి ఇంకా అప్పాలు పెట్టలేదు దేవుడి దగ్గర అంటే, అయ్యో ఏవి అని చూసేసరికి అక్కడ బౌల్ అయితే లేదు. సో తర్వాత మళ్ళీ ఆవిడ్ని అడిగేసి తీసుకొని అయితే పెట్టినారనమాట. సో అదొక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. నెక్స్ట్ నేను మా అత్తమ్మ పిల్లలు అత్తమ్మ అయితే కోడిని తీసుకొని బయటనే కూర్చున్నారు. లోపల కూడా క్రౌడ్ ఉందన్నమాట వరాలదేవి లోపల. చూడండి అటు టెంపుల్ కనిపిస్తుంది కదా, సో అందులో కూడా కొంచెం క్రౌడ్ అయితే ఉంది. అండ్ కోడిని పట్టుకొని లోపలికి వెళ్ళకూడదు. సో కోడి పట్టుకొని మా అత్తమ్మ అయితే బయటే నిలబడ్డారు. నేను మా వారైతే లోపలికి వెళ్ళాము. చూడండి అక్కడ ఎలా ఉందనేది. ఆల్రెడీ ఈ టెంపుల్ కూడా మీరు విజిట్ చేశారు, మీకు చూపించాను. ఈ వీళ్ళే అన్నమాట వరాలదేవి అమ్మవారు అండ్ అలాగే దుర్గామాత. సో గుడి చాలా బాగుంటది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రీవియస్ వీడియోలో ఉంది, ఖచ్చితంగా చూడండి. వీలైతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను. సో ఇదంతా పండగలు ఉన్నప్పుడు చాలా బాగా డెకరేట్ అయితే చేస్తారు. సో ఇక్కడ అయితే ఒక వే నుంచి వెళ్ళాలి, ఒక వే నుంచి రావాలి అన్నట్టు క్రియేట్ చేశారు. సో అలా మా టెంపుల్లో మొక్క అయితే తీరిపోయింది పోచమ్మ తల్లిది. ఇక్కడ వచ్చేసి మా పిల్లలకి ఆట వస్తువులు అయితే కొన్నారనమాట అత్తమ్మ. సో అవి బేరాలు ఆడుతున్నారు, అంతే కదండి, మనం బేరం ఆడింది కొన్నాం కదా. సో అదన్నమాట. సో ఇదండి ఇవాళ మన వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. అండ్ అలాగే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్ గైస్.